దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అమ్మగారికి గారికి నా వందనాలు. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము. సమయం చాలా అయిపోతుంది కాబట్టి స్త్రీలుగా సంఘంలో సమాజంలో మన బాధ్యత ఏంటో మనకు నేర్పించేది కేవలం బైబిల్ మాత్రం. ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించినా ఎవరిని నమ్ముకున్నా మనకు సరైనటువంటి గైడెన్స్ మనకు రాదు. క్రైస్తవ స్త్రీలుగా మనం ఉన్నామంటే కేవలము మనం ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, అది కుటుంబ సమస్య కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమాజంలో జరుగుతున్నటువంటివి కావచ్చు, దేని గురించి అయినా సరే ఒక స్త్రీగా మనము ఆలోచించి మాట్లాడాలి, చెప్పాలి. లేదంటే మనల్ని మనము ఒక క్వశ్చన్కి ఆన్సర్ మనం సంపాదించుకోవాలి అంటే మనకి ఇచ్చేది కేవలం ప్రార్థన, బైబిల్ మాత్రమే. సో ఒక క్రైస్తవ స్త్రీగా మనం క్రీస్తు పైన ఆధారపడి ప్రభు కొరకు బ్రతకడానికి సిద్ధపడదాం, ప్రభువులో బ్రతకడానికి సిద్ధపడదాం. ఇది దేవుని ఆత్మను బట్టి, ప్రేరేపణ బట్టి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం. కాబట్టి రోజులు చాలా కఠినమైనటువంటి రోజులు రాబోతున్నాయి. చాలా విషయాలు మనం బయట తెలుసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఏంటంటే ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు కదా అని చాలా స్లోగన్స్ ఉన్నాయి స్త్రీల గురించి. అలాగే ఈ చివరి రోజుల్లో మన కుటుంబాలని, మన పిల్లల్ని, మన సమాజాన్ని, మన సంఘాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరిని ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతి స్త్రీ పైన ఉంది. ఆమేన్. ఒప్పుకుంటున్నారమ్మా కదా? అది చాలా పెద్ద బాధ్యత. ఏ ఒక్కరు ఇన్ని ప్రశ్నలు అడిగినాం కదా మనం. ఏ ఒక్కరు నశించుకోవటం ఆయన చిత్తం కాదు. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. ఆ రక్షింపబడడానికి ఏ ఒక్కరు నశించుకోకుండా అంత పరలోక రాజ్యం చేరడానికి మనము వాళ్ళని ప్రేరేపిద్దాం. ఒక స్త్రీగా నా బాధ్యత ఏంటి? ఒక స్త్రీగా నేను ఎంతవరకు నా పిల్లలకు నేర్పించాను, నా భర్తకు నేను ఎంతగా నేర్పించాను, లేకపోతే ఇంకెవరైనా సరే మన పక్క వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, నేను ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలి, ప్రోత్సహించాలి. ఇప్పుడు అంతా వస్తుంది, అసలు ఏం చెప్పొద్దు, ఏం చేయొద్దు, ఎలా ప్రభావ నేను ఏం చేయాలి, ఏ రకంగా నీ సువార్తను ప్రకటించాలి, నీ పరలోక రాజ్యానికి వారసులు చేయాలంటే ఒక స్త్రీగా నా బాధ్యత ఏంటి, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి? ప్రభువుని అడుగుదాం, ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన కొరకు ముందుకెళ్దాం. అసలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే దేవా అసలు ఏం జరుగుతుంది, అసలు ఏ మాత్రమైనా చేయగలుగుతామా? ఎన్ని రోజులు అంటే అంత ఈజీగా అప్ప నేను వాక్యం చెప్పగలను, నేను బైబిల్ చదవగలను, సంఘంలో నేను పాటలు పాడగలను, నేను అన్ని సంఘంలో నేనే అసలు ముందుండి నడిపించేది అని ఒక స్త్రీగా మనం గర్వపడిండొచ్చు కదా. అన్నీ చేసామని అనుకుంటుండొచ్చు. కానీ ఈ చివరి సమయానికి వచ్చేసరికి, అంటే ఈ పరిస్థితులను గమనించినప్పుడు అసలు ఒకలాంటి భయం కలుగుతుంది. అసలు ఏమైనా చేసామా, ఇంకేం చేయాలి, ఎలా చేయాలి అన్న ఆలోచన కలుగుతుంది ఒక్కోసారి. కాబట్టి వీటన్నిటికీ మనకు ఒకే ఒక సొల్యూషన్ ఏంటి? ప్రార్థన, వాక్యం. ప్రార్థన, వాక్యం. కాబట్టి రెండింటిని బట్టి మన ప్రభు సన్నిధిలో బలమైనటువంటి స్త్రీలుగా ముందుకెళ్తాం. స్త్రీలు చాలా బలమైనటువంటి వాళ్ళు కదా, అందరూ ఒప్పుకుంటున్నారు, సులోకం అంతా ఒప్పుకుంటారు. అందుకే ఉద్యోగాలు కూడా అందరూ స్త్రీలకే ఇస్తున్నారు కదా. 1% పెంచేసారు మొత్తం. పాపం వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా వాళ్ళకి రావట్లేదు. లేడీస్కి అయితే తొందరగా వస్తున్నాయని చెప్పి వాళ్ళనే రాపిస్తారు. అంటే ఇంటి బాధ్యత మనమే భావించాలి కదా, కుటుంబ బాధ్యత కూడా మనమే, రెండు రకాలుగా మనమే కష్టపడాలి. అంటే మన శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు, ఏదైనా సాధించగలరన్న సంగతి అందరూ తెలుసు, లోకమంతా తెలుసు. కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం ఇంకా.
కాబట్టి ప్రతి ఒక్కరిని పరలోకానికి నడిపించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. నమ్ముతున్నారా? ఆమేన్ కదా. ఎంతో కొంతమంది నాకు సాధ్యమైనంత వరకు ప్రభువా నీ సన్నిధిలో బిడ్డలు నిలబడేలాగా నేను చేస్తానని ఒక తీర్మానంతో మనం ఉదయకాల సమయంలో ముందుకెళ్తాం. దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించడానికి ఆత్మీయమైనటువంటి నడిపింపు పరలోకమందున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్.